పటాన్చెరు నియోజకవర్గం క్యాస్ట్ మ్యారేజ్ హత్య. కూతురిని లవ్ చేస్తున్న లవర్ను ఇంటికి పిలిపించి బ్యాట్తో కొట్టి హత్య చేసిన తల్లి శ్రీజ జ్యోతి శ్రవణ్ సాయి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ 10వ తరగతి నుంచే ప్రేమలో ఉన్నారు. సాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అమ్మాయి శ్రీజ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సాయి చిన్నతనంలోనే చనిపోయిన తల్లిదండ్రులు. బాగోగులు చూసుకుంటానా పెద్దనాన్న కాకాని వెంకటేశ్వరరావు. శ్రీజ తల్లి సిరి మొదటి భర్త కొన్నేళ్లుగా దూరంగా ఉండడంతో హరిప్రసాద్ అనే వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న తల్లి సిరి నిన్న మాట్లాడదామని కూతురు శ్రీజతో సాయికి ఫోన్ చేయించి రప్పించారు. ఇంటికి పిలిపించి బ్యాట్తో దాడి చేసి హత్య చేసిన వైనం. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు అండి. మా తమ్ముడు కొడుకుది హత్య జరిగింది. వాళ్ళ ఉదయం తెలిసింది. వాడిని ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి వాడిని నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉందని చెప్పారు. మరి వాళ్ళే ఆ అమ్మాయి తండ్రి ఎవరో ప్రేమిస్తున్నారని అంటున్నారు. ఆ వివరాలు అయితే కొంతగా ఏం తెలియదు. కానీ ఆ అమ్మాయి తండ్రిగా చెప్పబడే అతను అంటే వాళ్ళ అమ్మ ఇంకొక అతనితో లివింగ్ రిలేషన్స్ ఉంది. అతను వాళ్ళకి సంబంధించిన తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసే చేసుంటారు అనేది మా అనుమానం అండి. ఎందుకంటే ఒక్కళ్ళే అన్ని దెబ్బలు కొట్టలేరు, అన్ని దెబ్బలు చేయలేరని మా అనుమానం. మరి పోలీసు వారిని ఎంక్వైరీ చేయమని మేము కోరినాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీని మీద చర్యలు తీసుకోమని పోలీసు వారికే చెప్పడం జరిగింది. మాతో ఇప్పుడు కేసులు అవన్నీ చేస్తున్నారు, పోస్ట్ మార్టం చేపిస్తున్నారు. మాకైతే బాడీయే ఇచ్చారండి. అబ్బాయి ఏజ్ ఎంత ఉంటుంది? అబ్బాయి ఏజ్ 19 సంవత్సరాలు. అమ్మాయి ఏజ్ కూడా ఇంచుమించు అదే ఏజ్ అండి. 10వ తరగతిలో చదివేటప్పుడు ఈ అమ్మాయి పరిచయం అంటండి. ఒకసారి జరిగితే చిన్నపిల్లలు ఏదో ఒకటి అంటారు అనేది ఆవేశంలో ఏదో అనుకుంటారని చెప్పి నేను వాళ్ళతో కూడా చెప్పి మందలిచ్చి పంపిద్దామండి. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వాళ్ళు ఏముంటుంది వీళ్ళు సినిమాలు చూసి ఎట్లుంటుంది అని అనుకున్నాం. కానీ వాళ్ళు అప్పుడు బెదిరించారు, చంపేస్తాం వీడిని, ఇంకోసారి వస్తే చేపల చెరువులు వేస్తున్నాను కూడా అన్నారు ఒకసారి. అంటే అన్నీ వాళ్ళ మేనమామలు వాళ్ళ ఫాదర్ లాగా చెప్పబడే వ్యక్తి హరిప్రసాద్ అన్నాడు. అంటే ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు సహజంగా కోపంతో అన్నారేమో అన్న ఉద్దేశం ఉంది. అది 2 సంవత్సరాలు జరుగుతుంది. మా వాడేమో పోవట్లేదు అంటాడు. కానీ వాడి ఫ్రెండ్స్ ఏం చెబుతున్నారంటే ఈఎంఐ వాడి చదువుకునే హాస్టల్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, నన్ను మా ఇంటికి వచ్చి మాట్లాడని ఒత్తిడి చేస్తున్నాను అంట. మరి ఇప్పుడు ఏం జరిగిందేమో తెలియదు. కానీ నిన్న పిలిపించారు. నిన్న అమీన్పూర్ అండి. వాళ్ళు సృజన రంగారావు ఏదో కాలనీ ఉంది కదా సార్, అది ఆ కాలనీలో వాళ్ళ ఇల్లు. అది మరి అక్కడే జరిగిందని అంటున్నారు వాళ్ళు. ఆమె చెబుతుంది మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, బ్యాట్ దెబ్బలు చచ్చిపోయిందని ఆమె చెబుతుంది. కానీ మాకని మనం హోలిస్టిక్ హాస్పిటల్ హోలిస్టిక్ హెల్త్ కేర్ నిజాంపేట అండి. మాకు అనుమానం ఏంటంటే ఆమె ఒక్కతే కొట్టయితే చంపలేదు, దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనేది మా అనుమానం. దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని నేను కూడా. శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము. ఇంకా శివాని చాలాసార్లు బెదిరియడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది, కత్తులు పెట్టడం జరిగింది మా వాళ్ళకైతే. వాళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల కానీ ప్రెషర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. లక్కీగా బయటపడ్డాడు, ఏం కాలేదు. కానీ మళ్ళీ ప్రెషర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకరిని పిలవడం జరిగింది. వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ బ్యాట్తో కొట్టిన దెబ్బలు అయితే కాదు. ప్రెషర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం,
నన్ను పెళ్లి చేసుకో అనడం, నన్ను తీసుకెళ్ళిపో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ. ఇక 3 సార్లు చేసిందంట. ఇట్లా 3 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది, మళ్ళీ తీసుకోవడం అనడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బెదిరించండి ఎట్లా వాళ్ళు? ఇతనికి శివాకి ఆ అమ్మాయికి మాకు శివాక నాకు శివాకి అయితే 1.5 year నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ క్లాస్. అమ్మాయి అబ్బాయి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు వాళ్ళు? ఆ అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ అప్పటి నుంచి స్కూల్ నుంచి అయితే మరి పరిచయం అయింది, రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు. క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ నిజాంపేటలో. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉందంట. పొద్దున్న 10 o'clock అయింది ఘటన. ఈరోజు మార్నింగ్ 10 దాకా మాకేం లేదు. అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు. మాకైతే మార్నింగ్ తెలిసింది, ఈరోజు మార్నింగ్ 10కి తెలిసింది. ఎవరు కాల్ చేశారు మీకు? మా ఫ్రెండ్స్, అంటే శివ వాళ్ళ బావ తాలూకా నుంచి మా కాలేజ్ ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేమందరం కూడా ఇక్కడ వచ్చి నుంచున్నాం. ఇక ఆయన తరఫు నుంచి అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటా, మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. డిగ్రీ చదువుతుంది, మరి ఉండడం అయితే బీరంగూడలోనో ఆర్సీపురంలోనో ఉంటారు. మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు. ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాడు, ఇలా ఏమన్నా ఇట్లా టార్చర్ పెడుతుంది ఇలా ఏమన్నా చెప్పాడా మీతో? సైడ్ చేసుకున్నాడా? అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు, పర్సనల్గా చాలా ఫీల్ అయ్యిండు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే, శివానంద్ తీసుకోవో, శివానంద్ పెళ్లి చేసుకో, మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయని మాకు తెలుసు. మరి శివ ద్వారా ఎన్నిసార్లు ఇలా శివ అయితే 3 సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది. 3 సార్లు అయినప్పుడు మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదా? అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. శివ అనేటోడు మా కాలేజే, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ అంటే నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే ఏమంటారు డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చ చెప్పినాం, వద్దు ఇప్పుడు పెళ్ళేమొద్దు, ఇప్పుడు ఏంటో చేసుకుంటావు, మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు కాబట్టి వాడు కూడా ఆగి ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమో నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, వచ్చి పెళ్లి చేసుకో అని చెప్తుంది. దాంతో ఇప్పుడు సరే అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అయితే ఇతను ర్యాపిడో కొట్టుకుంటానా అట్లా వెళ్ళిపోయి మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఇప్పటి వరకు మార్నింగ్ 10 o'clock వరకు వెళ్ళిండు. మళ్ళీ నిన్న మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈరోజు హాస్పిటల్లో 6 o'clockకి అడ్మిట్ చేశారు. అంటే అంతసేపు ఏం చేశారు? దెబ్బలు చూస్తే ఏమో మొత్తం ఇట్లా గుచ్చుడు కొట్టుడు. అయితే ఒక దెబ్బతో అయితే ఒక లేడీస్ కొడితే ఒక దెబ్బతో చచ్చిపోడు. ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎంత గట్టి మనిషి. మొత్తం కాట్లు, మొత్తం ఇట్లా కన్ను ఉబ్బిపోవడము, అంటే ఫుల్ టార్చర్ పెట్టారు సార్. మార్నింగ్ 10 o'clock నుంచి ఎంత కొట్టిరో ఏం తెలుస్తలేదు. వాడు చూస్తే ఏమో ఒక దెబ్బ కొట్టినా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో మళ్ళీ మొత్తం అంటే పోస్ట్ మార్టం కూడా వెళ్ళేటప్పుడు మేము చూసినప్పుడు అయితే మొత్తం డ్రిప్స్ కాడ మొత్తం ఇట్లా గుచ్చడము ఫుల్ టార్చర్ పెట్టారు. మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళు కూడా 2-3 సార్లు ఎట్లా అంటే ఇంటికి పిలిచి బండి గుంజుకోవడము, లేకపోతే అది చేయడం ఇది చేయడం, కత్తులు పెట్టడము అన్నీ చేసేసి పెళ్లి చేసుకోమంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా ఆస్తులు చూడడం, 2-3 సార్లు కూడా ఇట్లా ఎంక్వైరీ చేసారు, ఏం ఆస్తుంది, ఏముంది, ఏం సంగతి, ఎక్కడోళ్ళు, ఏం కులపోళ్ళు అట్లా అంటే అన్ని కనుక్కుంది వాళ్ళ పెద్దాడికి ఫోన్ చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమో ఇట్లా అంటుంది పెళ్లి చేసుకోమని, వాళ్ళ మమ్మీ ఏమో పెళ్లి చేస్తా అని చెప్పేసి పిలిచింది సార్. మళ్ళీ అది కూడా అట్లా అన్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు మాకు నిన్న పోయేటప్పుడు మీకు చెప్పిపోయిందా? మాకు ఇట్లా 2-3 సార్లు ఇట్లా చెప్పిండు. అంటే ఇట్లా నార్మల్గానే ఏదో ఒక రకంగా పిలుస్తారు. అంటే తెలియదు అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కొట్టిందని చెప్తున్నారు. కాకపోతే అక్కడ కొట్టింది వాళ్ళ మమ్మీ ఒక్కతే కాదు, ఇంకో వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కావాలి. ఒక మనిషి ఒక బ్యాట్తో మళ్ళీ అది కూడా లేడీస్ బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి సరిపోతారా సార్? ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. అందులో వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట, అందులో అట్లా సర్వైవ్ చేద్దామని చెప్పేసి సైడ్ చేద్దామని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఇట్లా ఎందుకంటే అలా అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా
బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి, ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిబ్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్. ఒక అమ్మాయి